అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంత, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీ ప్రభావం ఎంత చూపించబోతోంది, ఏ ఏ నియోజకవర్గాల్లో వైసీపీకి దెబ్బ కొట్టబోతోంది అనేది చాలా ఆసక్తికరం. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దానిలో భాగంగా 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే 5 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులు వస్తారు. మేబీ పార్లమెంట్లు చూసుకుంటే కడప నుంచేమో షర్మిల గారు దాదాపుగా కన్ఫాము, అలాగే విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి గారు, కాకినాడ నుంచి పల్లంరాజు గారు, బాపట్ల నుంచి జేడి శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, దాదాపుగా వీళ్ళందరూ పోటీ చేయబోతున్నట్టుగా ఉన్న సమాచారం. రఘువీరారెడ్డి గారు ఈసారి పోటీ చేసే అవకాశం అయితే లేదు. సో అంటే 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ 5 పార్లమెంట్ స్థానాలతో పాటు మరో 114 స్థానాలకు కూడా అభ్యర్థులు వస్తారు. అంటే నేను ఈ వీడియో రిలీజ్ చేసే సమయానికి అయితే మాత్రం అభ్యర్థుల లిస్టు ప్రకటించలేదు. ఈ వీడియో నేను రిలీజ్ చేస్తున్నది 1:20 ఈ వీడియో రికార్డింగ్ నేను టైం అయితే, ఈ టైంకి అయితే మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ కాసేపట్లో షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఆ ప్రభావం ఎంత, అసలు షర్మిల గారు ప్రకటించే అభ్యర్థుల్లో గట్టి వాళ్ళు ఎవరు. మొదటి పేరు షర్మిల గారు. ఖచ్చితంగా ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తే వైసీపీకి కష్టమే. ఎందుకంటే ఆమె అక్కడ చీల్చేది వైఎస్ ఫ్యామిలీ ఓట్లే, వైసీపీ ఓట్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప పార్లమెంటు పరిధిలో 6.5 లక్షల నుంచి 7 లక్షల ఓట్లు ఉంటే అందులో 1.5 2 లక్షల ఓట్లు షర్మిల గారికి వచ్చేస్తాయి. అప్పుడు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను టీడీపీకి కొన్ని అవకాశాలు ఉంటాయి. లేదు అక్కడ కనుక టీడీపీ కాంప్రమైజ్ అయింది అనుకోండి, ఇంటర్నల్గా మనం పెద్దగా పోటీ ఇవ్వద్దు, షర్మిల గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఆమెకు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు షర్మిల గారు గెలిచిన ఆశ్చర్యపోక్కర్ల. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. షర్మిల గారు కనుక టీడీపీ కనుక కాంప్రమైజ్ బయటికి తెలియకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, కానీ వైసీపీ అనుకూల ఓటు మాత్రం చీలాలి. వైసీపీ అనుకూల ఓట్లు అంటే 6.5 లక్షల ఓట్లు ఉన్న చోట 1.5 2 లక్షల ఓట్లు చీలితే వైసీపీ నష్టమే కదా. సో ఆ ఓట్లు చీలాలి, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలవగలరు. అదే ప్లాన్తో షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దాని మీద ప్రస్తుతానికి డిస్కషన్ జరుగుతున్నాయి. అది పక్కన పెడితే ఇతర నియోజకవర్గాల్లో ఇప్పుడు పల్లంరాజు గారు కానీ, సత్యారెడ్డి గారు కానీ, జేడి శీలం, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు. పల్లంరాజు గారు గతంలో కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలిసిన పేరు. జేడి శీలం గారు గతంలో కూడా ఎంపీగా పనిచేశారు. సో అంటే కొంతమంది రాజకీయంగా అందరికీ తెలిసిన పేర్లే. కాంగ్రెస్ పార్టీ ముదురు నాయకులు అనుకోవచ్చు. గతం నుంచి పూర్వం రోజుల నుంచి ఏలూరు నుంచేమో లావణ్య గారు, కావూరు లావణ్య గారు పోటీ చేయబోతున్నారు. ఆమె కావూరు సాంబశివరావు గారికి అమ్మాయి లేదంటే ఏదో రిలేటివ్ అవుతారు, ఆమె పోటీ చేయబోతున్నారు. ఇలా అంటే ఎంతో కొంత పొలిటికల్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళే, పూర్తిగా మరీ నాయకత్వం లేక కొత్త ఫేసుల్ని కొత్త వాళ్ళని దించట్లో, కాస్తో కోస్తో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళని, హై ప్రొఫైల్ మెయింటైన్ చేసిన వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దించుతున్నారు. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్ని నియోజకవర్గాలను షర్మిల గారు సీరియస్గా తీసుకున్నారు. అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థుల్ని పెడితే వైసీపీకి నష్టం జరుగుద్ది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అనే దాని మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది వాళ్ళ టార్గెట్ కాదు. ఆన్ ద రికార్డు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల్లో మోర్ దాన్ 10% ఓట్లు రావాలి, కనీసం ఒక 4-5 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి అనేది వాళ్ళు చెప్పే టార్గెట్. కానీ ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్గా వాళ్ళు చెప్పే టార్గెట్ ఏంటంటే గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, సీట్లు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కనీసం 5% అబోవ్ ఓట్ బ్యాంక్ రావాలి అనేది టార్గెట్. ఈ ఎన్నికల్లో 5% అబోవ్ ఓట్ బ్యాంక్ వచ్చి ఒక 10 నియోజకవర్గాల్లో నెంబర్ 2 పొజిషన్లో ఉంటే వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల నాటికి 15% 20% ఓట్ బ్యాంక్ తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-25 సీట్లు గెలవచ్చు, అప్పుడు కింగ్ మేకర్గా అవతరించవచ్చు అనేది వాళ్ళ ఆలోచన అన్నమాట. సో అందుకే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ప్లానింగ్లో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.